గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కనిపించడం చాలా తక్కువగా ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తన అభిమాన నటుడు ఎప్పుడెప్పుడు సినిమాలో నటిస్తాడని వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రాజకీయాలతో నేడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉండడంతో ఆయనకు సినిమాలో నటించే అవకాశం లేకుండా వచ్చేస్తోంది. దీంతో అభిమానులు చాలామంది తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని, పవన్ కళ్యాణ్ గారిని అఖీరాలో చూసుకుంటామని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. కానీ అఖీరానందన్ సినిమా ఇప్పుడు ఉండదని, 2 ఏళ్ల సమయం ఉంటుందని చాలామంది అంటూ ఉన్నారు. దీనిపై మరోసారి నిరాశ చెందుతున్నారట పవన్ కళ్యాణ్ గారు. అయితే వారి గురించి తాజాగా ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అఖీరా మూవీ కోసం రంగంలోకి దిగుతున్నారట దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. మహేష్ బాబుతో ప్రస్తుతం రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే అఖీరా కోసం రంగంలోకి దిగబోతున్నారట ఎస్ఎస్ రాజమౌళి గారు. దీంతో షాక్లో ఉన్నత టోటల్ తెలుగు ఇండస్ట్రీ. ఈ సినిమా కానీ ఫిక్స్ అయితే ఇండస్ట్రీ కాదు, పానీ రికార్డులు బద్దలవుతాయని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. ఇది నిజమవ్వాలని చాలామంది అనుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే.